పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నేవీ అప్రమత్తమైంది. లాంగ్ రేంజ్ లక్ష్యాలను ఛేదించే పరీక్షలు చేసింది. విజయవంతంగా యాంటీ షిప్ ఫైరింగ్ పరీక్షలు జరిపింది. అన్ని వ్యవస్థల పనితీరును నేవీ పర్యవేక్షిస్తుంది. ఎప్పుడైనా ఎక్కడైనా దేశ ప్రయోజనాలు కాపాడుతామని భారత నేవీ స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, దాడి నేపథ్యంలో ఈ ఉగ్రవాదుల ఇళ్ల కూల్చివేత కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేశాయి భద్రతా దళాలు. తాజాగా మరో ముగ్గురు ఇళ్లను నేలమట్టం చేశాయి. జమ్మూ కాశ్మీర్లోని బందీపుర, పుల్వామా, షోపియాన్ జిల్లాలోని ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేసినట్లు తెలిపాయి. శనివారం రాత్రి షోపియాన్ జిల్లాలో వందిన ప్రాంతంలో ఉగ్రవాది అద్నాన్ షఫీ ఇంటిని కూల్చివేశారు. గత ఏడాది ఉగ్రవాదిగా మారి యాక్టివ్ గా ఉన్నాడు. దీంతో పాటు పుల్వామా జిల్లాలోని అమీర్ నజీర్ అనే యాక్టివ్ ఉగ్రవాది ఇంటిని కూడా కూల్చివేశారు. బందీపుర జిల్లాలోని లష్కరే తోయిబా ఉగ్రవాది జమీల్ అహ్మద్ షేర్ గురూజీ ఇంటిని కూడా భద్రతా దళాలు నేలమట్టం చేశాయి. ఇతను 2016 నుంచి ఉగ్రవాద సంస్థలో యాక్టివ్ గా ఉన్నట్లు తెలుస్తుంది. వీటితో కలిపి ఇప్పటి వరకు భారత భద్రతా దళాలు 9 మంది ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేశాయి. దాదాపుగా ఇక చూసుకున్నట్టుగైతే ప్రస్తుత పరిస్థితి గాని మనం గాని పరిశీలించినట్టుగా అయితే మాత్రం బోర్డర్ లో చాలా ఉద్రిక్తంగా ఉంది. మరి ఎల్ఓసి ఎంబట కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. దాదాపుగా పాక్ సైన్యం వరుసగా 3వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవింపు చర్యలకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో ఆదివారం పాక్ కాల్పులు జరిపింది. దీన్ని భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంది. ఏప్రిల్ 26, 27 మధ్య అర్ధరాత్రి ఈ నియంత్రణ రేఖ వెంట ఉన్నటువంటి సుత్మారా గాలి, రాంపూర్ సెక్టార్ లో ఈ కాల్పులు జరిగినట్లు అధికారులు ధృవీకరించారు. వాటిని భారత సైన్యం కూడా గట్టిగా తిప్పికొట్టిందని చెప్పారు. ఇక చూసుకున్నట్టుగైతే పహల్గామ్ దాడి జరిగిన వెంటనే ఉద్రిక్తతలు అంచనా వేసిన అధికారులు పారామిలిటరీ సైన్యానికి ఇచ్చిన సెలవులను సైతం రద్దు చేసి తిరిగి వెంటనే రావాలని ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో భారీగా సైన్యాన్ని మోహరింపచేశారు. మరోవైపు ఈ ఉగ్రదాడులకు సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్రం పర్యవేక్షణ చేస్తూనే ఉంది. మరి ఎప్పటికీ సైన్యాధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తుంది. మరోవైపు పహల్గామ్ ఉగ్రవాద దాడి కేసును జమ్మూ కాశ్మీర్ పోలీసుల నుంచి ఎన్ఐఏ అధికారికంగా తీసుకుంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి విచారణను చేపట్టినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. కేంద్ర హోంశాఖ ఆదేశంతోనే ఎన్ఐఏ ఈ కేసు విచారణను స్వీకరించింది. ఎన్ఐఏ బృందాలు ఏప్రిల్ 23 నుంచి ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నాయి. ఫోరెన్సిక్ ఇతర నిపుణుల బృందంతో కలిసి దాడి జరిగిన ప్రాంతాన్ని ఎన్ఐఏ ఇప్పటికే పరిశీలించింది. మరి ఇక చూసుకున్నట్టుకైతే జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ దాడి తర్వాత భద్రతాపరమైన ఆందోళనలు కూడా అమలుకున్నాయి. ఈ తరుణంలో భారత నిఘా సంస్థలు కీలక జాబితాను కూడా విడుదల చేశాయి. జమ్మూ కాశ్మీర్ పరిధిలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 14 మంది స్థానిక ఉగ్రవాదుల వివరాలను జాబితాలో పొందుపరిచారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఈ ఉగ్రవాదులందరూ కూడా 20 నుంచి 40 ఏళ్లలోపు వారే. పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్ లోకి చొరబడే ఉగ్రవాదులందరికీ రవాణాపరమైన వసతిపరమైన ఏర్పాట్లన్నీ వీళ్లే చేస్తున్నారు. పాక్ ఉగ్రవాదులకు గ్రౌండ్ లెవెల్ సహాయ సహకారాలు అందించడంలో ఈ 14 మంది టెర్రరిస్టులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ స్థానిక ఉగ్రవాదులకు పాకిస్తాన్ చెందిన హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్తో లింకులు ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. తాజాగా విడుదల చేసిన జాబితాలో 14 మందిలో 3కి హిజ్బుల్ ముజాహిద్దీన్ తోనూ, 8 మందికి లష్కరే తోయిబాతో, 3కి జైషే మహమ్మద్తో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. నిఘా వర్గాలు విడుదల చేసిన జాబితాలో 14 మంది స్థానిక ఉగ్రవాదుల్లో రెహమాన్ డెంటు, అలాగే ఆసిఫ్ అహ్మద్ షేక్, అస్సాన్ అహ్మద్ షేక్, హరీష్ నజీర్, అమీర్ నజీర్, యావర్ అహ్మదాబాద్, ఆసిఫ్ సహా 14 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా లోకల్ గా ఉగ్రవాదులకి అన్ని అంటే పాకిస్తాన్ నుంచి వచ్చే భారీ పెద్ద ఉగ్రవాదులకి వీళ్ళు లోకల్ గా అన్ని సహాయ సహకారాలు చేస్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తుగా ఉంది. ప్రస్తుతానికైతే పరిస్థితి అయితే ఉద్రిక్తంగానే ఉంది. భారత్ అయితే అన్ని రకాల క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుంది. మరి మరోవైపు పాకిస్తాన్ కూడా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుంది. ఇక విషయానికి వస్తే మాత్రం జమ్మూ కాశ్మీర్ లో ఈ ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుంచి భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకవేళ ఈ పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చి యుద్ధం వస్తే పరిస్థితి ఏంటి? అదే జరిగితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరికి మద్దతుగా ఉంటాడు అని, ఎవరికి బేషరతుగా మద్దతు ఇస్తారు, ట్రంప్ వైఖరి ఎలా ఉంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో అమెరికా వైఖరి, అలాగే రష్యా వైఖరి, చైనా వైఖరి పైన ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. మరి పాకిస్తాన్ పై ట్రంప్ విషయానికి వస్తే పాకిస్తాన్ పై ఆయనకు ప్రత్యేక ఆసక్తి ఏం లేదని విదేశీ వ్యవహారాల నిపుణుడు ముఖ్తార్ ఖాన్ పేర్కొన్నారు. మరి భారతదేశానికి అమెరికా మద్దతు విషయానికి వస్తే మీరు ముందుకు సాగానే మీతోనే మేము ఉంటామని చెప్తారు. అయితే ట్రంప్ నుంచి మరీ ఎక్కువగా ఆశించలేము. ఎందుకంటే ఆయన కొద్ది రోజుల క్రితమే దీనికి సంబంధించి ఒకసారి భారత్ మద్దతుగా ఉంటామని చెప్పారు. మరోసారి వచ్చేసరికల్లా ఈ విషయంలో తాము జోక్యం చేసుకోము, తాము తటస్థంగా ఉంటాము. ఇది పాకిస్తాన్ కి భారత్ కి సరిహద్దుకు సంబంధించిన అంశం కాబట్టి సరిహద్దు ఘర్షణలో మేము
జోక్యం చేసుకోము, అదే యుద్ధం రూపం ఇది యుద్ధ రూపంగా దాల్చితే అప్పుడు అమెరికా ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ట్రంప్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఏదేమైనా సరే ఇక పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఎలా స్పందించాలన్న దానిపై భారత్ సందిగ్ధతను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం అమెరికా సుంకాల విధానంతో యావత్ ప్రపంచం ఆర్థిక వ్యవస్థతో పాటు భారత్ కూడా ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ముందున్న సవాళ్లు ఏంటంటే పాకిస్తాన్ పై ఏదైనా తీవ్ర చర్య తీసుకుంటే పహల్గాం ఉగ్రదాడి పాకిస్తాన్ వల్లే జరిగిందని అంతర్జాతీయ స్థాయిలో నిరూపించాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్ సర్జికల్ స్ట్రైక్ చేస్తే పాకిస్తాన్ కూడా స్పందిస్తుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. మరి ఏది ఏమైనా ఒకవేళ పాకిస్తాన్ పై భారత్ చిన్నపాటి యుద్ధం చేస్తే అది పాకిస్తాన్ కి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నపాటి యుద్ధం అక్కడ ప్రజల్లో సైన్యాన్ని ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారు. ఒకవేళ భారత్ పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోతుంది, దాని ఆస్తులు మునిగిపోతే అది భారీ నష్టాలను సూచిస్తుంది. ఇక ఆర్థికంగా బలహీనంగా ఉన్న పాకిస్తాన్ దాదాపు 10 నుంచి 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇక భారత్ యుద్ధం చేయాలి, పాకిస్తాన్ కి తగిన గుణపాఠం చెప్పాలి అని ఎక్కువ డిమాండ్లు వస్తున్నాయి సోషల్ మీడియా వేదికగాను. అలాగే చూసుకున్నట్టుగైతే అనేక రీల్స్ లో కూడా పాకిస్తాన్ కి తగిన గుణపాఠం చెప్పండి, మోడీ మీకు అండగా ఉన్నాం మేమని చెప్పేసి కూడా చెప్తుంది. అయితే అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో ప్రశ్నించే మొదటి దేశంగా భారత్ నిలిచే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక మంత్రి ఇటీవల చెప్పారు. మరి ఎందుకంటే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలకు ముందే అమెరికాకు భారత్ రాయితీలను ప్రకటించి ఉండొచ్చని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏదైనా అమెరికాతో కూడా చెడిపోకూడదు సంబంధం ఈ యుద్ధం వల్ల, అలాగే చైనాతో కూడా సంబంధం చెడిపోకూడదు. ఎందుకంటే అన్ని కూడా వాణిజ్యపరమైన ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి అమెరికా, చైనా, రష్యా ఈ 3 దేశాలతో ఇలాంటి వాణిజ్య ఒప్పందాలు కానీ లేదంటే పాకిస్తాన్ తో యుద్ధం చేయటం వల్ల ఈ 3 దేశాలు పాకిస్తాన్ కి సపోర్ట్ చేయకూడదు, అలాగే భారత్ కి సపోర్ట్ చేయాలి. ఈ ఉద్దేశంతో ఈ జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే సింధు నదీ జలాలను నిలిపివేయటం పాకిస్తాన్ కి చాలా పెద్ద దెబ్బ. అది నిజంగా ఒక యుద్ధం ప్రకటించినట్లే. మరి దీంతోనే పాకిస్తాన్ విలవెల్లాడిపోతుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇక చాలా ఆచితూచి అడుగు వేయాలని చెప్పేసి కూడా భారత్ భావిస్తుంది.